హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో తెలిసిపోయింది కదా. ఈజీగా మనం స్ట్రాబెర్రీ జెల్లీ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనకి మార్కెట్లో ఏ స్టోర్లో అయినా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇలా స్ట్రాబెర్రీ క్రిస్టల్లో ఉండే జెల్లీ కేక్ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఈ ప్యాకెట్ని మనం నార్మల్గా వేసేసుకోవడమే. ఈ పౌడర్ చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. దీనిలో మనం ఎటువంటి షుగర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దీనిలో షుగర్ కూడా మిక్స్ చేసి వచ్చేస్తుంది అనమాట. అలాగే జెల్లీ పౌడర్ ఉంటుంది దీనిలో, ఈజీగా మనకి గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ జెల్లీ ప్యాకెట్ కూడా మనం కట్ చేసి వేసేసుకుందాం. ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఏమో మనకి పింక్ కలర్లో ఉంటుంది, జెల్లీ ఏమో వైట్ కలర్లో ఉంటుంది. ఈ రెండు పొడులను మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమి లేకుండా ఒక స్పూన్తో క్రష్ చేసుకుంటూ ఉండాలి. ఉండలుంటే మళ్ళీ అవి గడ్డ కట్టుకుని ఉండిపోతాయి అన్నమాట. అందుకని ముందుగానే మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా ఒక పక్కన పెట్టేసుకుందాం. పిల్లలందరూ కేక్ అంటేనే నార్మల్గా చాలా ఇష్టంగా తింటారు కదా. అందులోకి ఇలా సాఫ్ట్గా ఉండే జెల్లీ కేక్ అంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట పిల్లలు. ఈవినింగ్ రాగానే మనం స్నాక్స్ కింద అయినా చేసి పెట్టేయచ్చు అనమాట. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 500 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ని మనం బాగా బబుల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీ జెల్లీలో కొంచెం క్రంచీగా ఉండేలాగా నేను ఈ స్ట్రాబెర్రీని చిన్న చిన్న పీసెస్గా ఇలా సర్కిల్స్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మరీ అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేస్తేనే మనకి కేక్లో చాలా అందంగా మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా స్ట్రాబెర్రీలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. తర్వాత వాటర్ ఇలా బబుల్స్ వచ్చే వరకు బాగా కాచుకోవాలి. ఈ వాటర్ కాగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ మిక్సింగ్ బౌల్లో వాటర్ కూడా వేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఎందుకంటే షుగరు ఏమన్నా కరగకుండా ఉంటే కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా స్ట్రాబెర్రీస్, ఆ స్ట్రాబెర్రీస్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చూసారా, అవి పైకి తేలుతున్నాయన్నమాట. అడుగున ఉండేలాగా ఏమి రావు కాబట్టి మనం ఇలా మొత్తం అన్నీ పైన వేసేసుకుందాం. ఇలా 20 నుంచి 30 నిమిషాల వరకు కదపకుండా రూమ్ టెంపరేచర్లోనే మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి. ఈ విధంగా ఒక 1/2 అవర్ అయిన తర్వాత తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చల్లగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, జెల్లీ ఎంత నీట్గా మనకి ప్రిపేర్ అయిపోయిందో. ఇక మనం జెల్లీని డీమోల్డ్ చేసుకుందాం అండి. ఇలా డీమోల్డ్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా పింక్ కలర్లో ఉందో. ఇలా ఇక మనం పీసెస్గా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM కుకింగ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి, జెల్లీ ఎంత చక్కగా షేక్ అవుతుందో, అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇక స్ట్రాబెర్రీ పీసెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు.